హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. ఇది రొటీన్ గా మనం చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా చాలా కొంచెం డిఫరెంట్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. మా ఇంట్లో అందరికి చాలా చాలా ఇష్టపడతారండి ఈ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా చేసి మీ ఇంట్లో అందరికీ తినిపియండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1 కప్పు సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను, పెద్దవి. ఇప్పుడు ఉల్లిపాయల్ని లైట్ గా వేయించాలి. ఒకసారి ఉల్లిపాయని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను, పొడుటివి. ఇవి సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి ఉల్లిపాయని. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. మళ్ళా ఒకసారి మూత తీసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. లైట్ గా ఉల్లిపాయలు అనేవి వేగాయి, చూసారు కదా. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకోవాలండి. టమాటా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటా అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి, ఒక 1 టీ స్పూన్. తర్వాత సాల్ట్ రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా సరే బాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ టమాటా ముక్కలన్నీ మగ్గే వరకు ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటా ముక్కలు అన్ని దగ్గరగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అదే విధంగా గరం మసాలా ఇది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్ తో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. కారం ఈ మసాలా అన్ని పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకొని 1 కప్పుతో నీళ్లు వేసుకోవాలండి. కొద్దిగా నీరు పోసుకొని ఇది కొద్దిగా మరగాలండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మరిగిద్దాం. చూసారు కదా, ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. కొంచెం మరుగుతున్న తర్వాత నేను ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక ఎగ్ అయితే ఈ విధంగా ఎగ్ ని బ్రేక్ చేసుకొని జాగ్రత్తగా అలా వదిలేసేయాలండి. ఏ మాత్రం కలపకూడదు. ఎగ్ ని అలా బీట్ చేసుకొని మీకు ఎన్ని పాన్ లో సరిపోతే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి నేను.
ఇది మనం రొటీన్ గా ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్ గా ఇలా ఎగ్ ఇందులోనే డైరెక్ట్ మనకి ఆమ్లెట్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనకి బాగా మగ్గిపోవాలండి, అలాగా దగ్గరికి అయిపోవాలి కూర అంతా. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ కూర అంతా దగ్గరికి అయిపోయి మనకి చక్కగా బాయిల్ అయిపోయిందండి ఆమ్లెట్ లాగా. మనకి ఫైనల్ గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే